వెల్కమ్ టు ఎస్విజి రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఈరోజు మన ప్రాజెక్ట్ ఏంటంటే ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ విత్ జ్యువెలరీ థెఫ్ట్ ట్రాకింగ్ సిస్టమ్. ఈ సిస్టమ్ని యూజ్ చేసుకొని మనకి ఉమెన్స్ని, చైల్డ్స్ని ఎమర్జెన్సీ టైంలో మనం ట్రాకింగ్ చేయొచ్చు. అలానే ఒకవేళ జ్యువెలరీ లాంటిది ఏమైనా థెఫ్ట్ అయితే కూడా ఈ డివైస్ని యూజ్ చేసి మన జ్యువెలరీని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే మన జ్యువెలరీ థెఫ్ట్ అయినప్పుడు ఎక్కడ ఉంది జ్యువెలరీ ఏమనేది మనము మొబైల్ ద్వారా ట్రాకింగ్ ద్వారా చూసుకోవచ్చు. ఇదొచ్చి మనకి ESP8266. ఈ ESP8266 ఏం చేస్తుందంటే మనకి ఇదే మైక్రో కంట్రోలర్. ఈ మైక్రో కంట్రోలర్ ద్వారానే మనకి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతుంది ఈ మాడ్యూల్. అలానే ఇదే మనకి డేటా అనేది ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ ఇదే మనకి జీపీఎస్ మాడ్యూల్. ఇది జీపీఎస్ నియో 7M మాడ్యూల్ అంటాము. ఈ మాడ్యూల్ ఏం చేస్తుందంటే మీకు లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ కోఆర్డినేటర్స్ని మైక్రో కంట్రోలర్కి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇక్కడ ఎల్ఈడి బ్లింక్ అవుతుందా? ఈ ఎల్ఈడి స్టేటస్ ఏమంటే మనకి శాటిలైట్‌కి కనెక్ట్ అయిందనేసి మీనింగ్. నెక్స్ట్ ఇది వోల్టేజ్ రెగ్యులేటర్. ఇది LM2596 బక్ కన్వర్టర్. ఇందులో ఏమంటే మనము 8 వోల్ట్స్ ఇన్పుట్‌గా ఇస్తున్నాము. ఇక్కడ అవుట్‌పుట్‌లో 5 వోల్ట్స్‌గా వస్తుంది. ఎందుకంటే మనకి మాడ్యూల్స్ అన్నీ 5 వోల్ట్స్ పైన వర్క్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ కమింగ్ టు డిస్‌ప్లే. ఇది 16:2 ఎల్‌సీడీ డిస్‌ప్లే. అలానే ఇది ఒక పానిక్ బటన్. ఇది యూజ్ చేసి ఎమర్జెన్సీ టైంలో పానిక్ బటన్ని యాక్టివేట్ చేసినప్పుడు మనకి మొబైల్‌కి అలర్ట్ రావడం జరుగుతుంది. సో వర్కింగ్ అయితే చూద్దాం. సో ఉమెన్ సేఫ్టీ జ్యువెలరీ థెఫ్ట్. ఇక్కడ చూసారా జీపీఎస్ కూడా కనెక్ట్ అయింది. ఇప్పుడు వైఫైకి కనెక్ట్ అయిపోయింది. సో ఇదే మనకి ఐపీ అడ్రస్ అనమాట. ఈ ఐపీ అడ్రస్‌ని నోట్ చేసుకోవాలి. ఈ ఐపీ అడ్రస్‌ని మొబైల్ నెంబర్‌లో క్రోమ్ బ్రౌజర్‌ని ఓపెన్ చేసి మనం ఎంటర్ చేసిందే మనకి ట్రాకింగ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. రీసెట్ బటన్ ప్రెస్ చేస్తున్నా. సో ఐపీ అడ్రస్ అయితే 10.135.208.127. సో ఉండండి, పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఇక్కడ చూసారా ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ విత్ జ్యువెలరీ థెఫ్ట్ లైవ్ జీపీఎస్ ట్రాకింగ్. అప్పుడే చూసారా మనకి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది ఏం లేదు. ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి అప్డేట్ అయితే అవ్వడం జరిగింది జీపీఎస్ మాడ్యూల్ ద్వారా. ఇక్కడ చూడండి. సో మనం జూమ్ అవుట్ చేసామంటే పర్టికులర్గా మనం ఉన్న లొకేషన్ అనేది ఇది మన పర్టికులర్ లొకేషన్ చూసారా. సో ఈ విధంగా డివైస్ ద్వారా మనము ట్రాకింగ్ అయితే చేయొచ్చు. ఇది కంటిన్యూస్గా ట్రాక్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి పానిక్ బటన్ అనేది ప్రెస్ చేస్తామో మీకు డిస్ప్లేలో కూడా ఎమర్జెన్సీ హెల్ప్ రిక్వైర్డ్ అని చూపిస్తుంది. అలానే మనకి మొబైల్లో కూడా ఇక్కడ అలర్ట్ రావడం జరుగుతుంది. ఎమర్జెన్సీ అలర్ట్ యాక్టివేటెడ్ చూసారా. సో ఈ విధంగా మనకి అలర్ట్ అయితే రావడం జరుగుతుంది. సో మనం వెంటనే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వీలుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీరు మా నోటిఫికేషన్స్ని పొందగలరు. ఇలాంటి ప్రాజెక్ట్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కు వాట్సాప్ చేయండి. మీకు ఎలాంటి ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా మేము చేసి ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. అలానే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ సర్వీసెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఎక్కడున్నా కూడా మేము ఈ ప్రాజెక్ట్ అనేది చేసి మీకు అక్కడికి పంపిస్తాము.